ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై తొలగని ప్రతిష్టంభన. టీవీకేకు మద్దతుపై వెనక్కి తగ్గిన ఐయుఎంఎల్. నేడు వీసీకే నిర్ణయంతో స్పష్టత వచ్చే అవకాశం. బెంగాల్ సీఎంగా నేడు సువేందు అధికారి ప్రమాణం. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ ఏర్పాట్లు. హాజరు కానున్న ప్రధాని మోదీ, ఇతర నేతలు. ఖర్గే వద్దకు చేరిన కేరళ సీఎం ఎంపిక వ్యవహారం. కేసీ వేణుగోపాల్కు ఎమ్మెల్యేల మద్దతు. సతీశన్కు ప్రజాభిమానం ఉందన్న పరిశీలకులు. ఏపీ సమగ్రాభివృద్ధికి రూట్ మ్యాప్ ప్రకటించిన చంద్రబాబు. పారిశ్రామిక హబ్బులుగా గ్రామీణ ఆటో నగర్లు. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ధీమా. నేరస్తులకు వణుకు పుట్టేలా పోలీసింగ్ ఉండాలన్న సీఎం. 24 గంటల్లో నిందితులను పట్టుకునే లక్ష్యంతో పనిచేయాలని ఎస్పీలకు దిశానిర్దేశం. నేడు కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పిలుపు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడికి వ్యతిరేకంగా నిరసన. అడ్డుకుంటామని బీజేపీ ప్రకటన. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు చైనా సాయం. డ్రాగన్ ఏవియేషన్ ఇంజనీర్ అంగీకారం. క్షేత్రస్థాయిలో దగ్గరుండి పనిచేసినట్లు వెల్లడి. తమిళనాడులో రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. మద్దతు కూడగట్టేందుకు టీవీకే అధినేత విజయ్ చేసిన ప్రయత్నాలు ఇంకా కొలికి రాలేదు. వామపక్షాలు మద్దతు ప్రకటించినా మ్యాజిక్ ఫిగర్ను చేరుకోలేకపోయారు. ఐయుఎంఎల్ మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తగ్గింది. డీఎంకే కూటమిలోనే కొనసాగుతారని ప్రకటించింది. వీసీకే ఇవాళ అధికారికంగా చేసే ప్రకటనతో విజయ్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయమై శుక్రవారం హైడ్రామా నడిచింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్కు మళ్లీ నిరాశ ఎదురైంది. డీఎంకే కూటమిలోని సిపిఐ, సిపిఎంలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖల్ని టీవీకేకు అందజేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఐయుఎంఎల్ సైతం మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం వీసీకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీసీకే కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతుందని టీవీకే అధినేత విజయ్ మూడోసారి గవర్నర్ను కలిశారు. అంతలోనే ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించింది. డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు తెలిపింది. దీంతో తగినంత సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ మరోసారి విజయ్కు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయి. 2 ఎమ్మెల్యేలున్న వీసీకే ఇవాళ మద్దతు లేఖ అందజేస్తే టీవీకే సంఖ్యాబలం 118 కానుంది. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయమై ఆయా పార్టీలు చాలా డిమాండ్లు పెడుతున్నాయి. 5 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ 2 మంత్రి పదవులతో పాటు 1 రాజ్యసభ సీటును డిమాండ్ చేస్తోంది. అందుకు టీవీకే అంగీకరించినట్లు టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ప్రకటించారు. శాఖల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఉప ముఖ్యమంత్రితో పాటు ఓ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. విజయ్ గెలిచిన రెండో స్థానం తిరుచి ఈస్ట్ ఖాళీ అవుతుండటంతో అక్కడి నుంచి వీసీకే చీఫ్ తిరుమావళవన్ను పోటీకి దింపాలని వీసీకే కోరింది. అయితే సిపిఐ, సిపిఎం మాత్రం టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. తమిళనాడులో బీజేపీని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాయి. అయితే రాష్ట్ర హక్కుల విషయంలో తాము డీఎంకేతోనే కొనసాగుతామని, కేబినెట్లో చేరకుండా బయటి నుంచే మద్దతు ఇవ్వనున్నట్లు లెఫ్ట్ పార్టీలు వెల్లడించాయి. తాజా పరిణామాలతో ఇవాళ జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లే కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేల్ని బెంగళూరుకు తరలించింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించని గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా నిరసనకు దిగాయి. చెన్నై అన్నా సాలైలో జరిగిన నిరసనలో ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్, టీఎన్సీ చీఫ్ సెల్వ పెరంతగై పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా ఆదేశాల ప్రకారం గవర్నర్ నడుచుకుంటున్నారని ఆరోపించారు. లోక్ భవన్ ముందు టీవీకే శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకేను ఆహ్వానించేలా
గవర్నర్కు ఆదేశాలు ఇవ్వాలని టీవీకే సభ్యురాలు ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ఏఎంఎంకే అధినేత దినకరన్ గవర్నర్ను కలవటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని ఆహ్వానించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్కు లేఖ సమర్పించారు. తమ కూటమి సీఎం అభ్యర్థి పళనిస్వామి అని దినకరన్ స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు తమ పార్టీ మద్దతిస్తున్న వార్తలను దినకరన్ ఖండించారు. మన్నార్గుడి నుంచి ఎన్నికైన తమ ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ టీవీకేకు మద్దతు లేఖ ఇచ్చారన్న వార్తల్లో నిజం లేదన్నారు. టీవీకే వద్ద ఆయన సంతకంతో ఉన్న లేఖ ఫోర్జరీదని దినకరన్ తెలిపారు. ఎమ్మెల్యే కామరాజ్ అన్నాడీఎంకేకు చెందిన కొత్త ఎమ్మెల్యేలతో కలిసి పుదుచ్చేరిలోని శిబిరంలో ఉన్నట్లు చెప్పారు. ఎన్డీఏలో తమ పార్టీ కొనసాగుతుందని దినకరన్ తేల్చి చెప్పారు. పశ్చిమ బంగాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అక్కడ తొలిసారి సువేందు అధికారి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఈ ఉదయం 10 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1971 తర్వాత కలకత్తా ఇతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, 20 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు హాజరు కానున్నారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని సువేందు చెప్పారు. టీఎంసీ హయాంలో జరిగిన అవినీతితో పాటు మహిళలపై జరిగిన అకృత్యాలపై విచారణ జరిపేందుకు విశ్రాంత న్యాయమూర్తులతో కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేరళలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించేందుకు నియమితులైన 2 కాంగ్రెస్ పరిశీలకులు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు అంశంపై చర్చించే విషయమై అధిష్టానం పిలుపు మేరకు ప్రతిపక్ష నేత వీడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, కేరళ కాంగ్రెస్ చీఫ్ సన్నీ జోసెఫ్లు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షితో కూడా అధిష్టానం చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కేసీ వేణుగోపాల్ను సీఎంను చేయాలని మెజారిటీ ఎమ్మెల్యేలు పేర్కొనగా ప్రజలు మాత్రం సతీశన్ వైపు ఉన్నారని కాంగ్రెస్ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకన్ తెలిపినట్లు సమాచారం. వేణుగోపాల్, సతీశన్ మద్దతుదారులు ఢిల్లీతో పాటు తిరువనంతపురంలో తమ నేతల పోస్టర్లు, బ్యానర్లతో హడావిడి చేశారు. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 102 సీట్లు సాధించి 10 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం హస్తగతం చేసుకుంది. ఎన్నికలను దొంగిలించడానికి బీజేపీ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయం ప్రజలకు అర్థమైందని, ఏదో ఒకరోజు వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. హర్యానా కాంగ్రెస్ నేత బిజేంద్ర సింగ్ చేపట్టిన సద్భావన యాత్రలో పాల్గొన్న తర్వాత ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రతో పాటు ఇటీవల పశ్చిమ బెంగాల్, అస్సాంలోనూ బీజేపీ ఎన్నికలను దొంగిలించిందని ఆరోపించారు. ఇందుకోసం లక్షలాది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడమే కాకుండా లక్షలాది మంది పేర్లను చేర్చారని విమర్శించారు. ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం పూర్తిగా బీజేపీ నియంత్రణలో ఉందని రాహుల్ ఆరోపించారు. ఎల్లకాలం తామే అధికారంలో కొనసాగుతామని బీజేపీ నేతలు అనుకుంటున్నారని, కానీ ఏదో ఒకరోజు వారు గద్దె దిగక తప్పదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. जनता को ये बात समझ आ गई है कि नरेंद्र मोदी जी, अमित शाह जी देश को बेचने का काम करते हैं. एयरपोर्ट, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, पावर प्लांट, अब निकोबार आइलैंड में मतलब पूरा का पूरा वहां पे बेच रहे हैं अदानी जी को. तो जनता को बात समझ आ गई है. इलेक्शन चोरी होता है और फिर आपका धन आपसे छीना जाता है, अदानी अंबानी को पकड़ाया जाता है. ఆంధ్రప్రదేశ్కు 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్కు నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. వీటి ద్వారా 24 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అమరావతి వేదికగా జరిగిన జిల్లా కలెక్టర్ల 7వ సదస్సులో ఏపీ సమగ్ర వికాసానికి రూట్ మ్యాప్ ప్రకటించారు. రూరల్ ఆటో నగర్లను పారిశ్రామిక హబ్బులుగా తీర్చిదిద్ది 175 నియోజకవర్గాల్లోనూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.
అమరావతి సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు దాదాపు 11 గంటల పాటు సాగింది. పేదల గృహ నిర్మాణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2027 చివరి నాటికి అదనంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని, గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున సుమారు 2 లక్షల మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని అన్నారు. భూ పరిపాలనలో పారదర్శకత కోసం 2027 మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. రెవెన్యూ విభాగంలో పెండింగ్లో ఉన్న 4 లక్షల భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. 22A సమస్యలకు స్వస్తి పలకాలని సీఎం ఆదేశించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనపై ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. మైనార్టీల ఆర్థికాభివృద్ధికి వక్ఫ్ బోర్డు స్థలాల్లో రూరల్ ఆటోనగర్లను పారిశ్రామిక హబ్బులుగా తీర్చిదిద్ది 175 నియోజకవర్గాల్లోనూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. 175 కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిం మైనారిటీ, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆటోమొబైల్. 175 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ 175 ఆటో నగర్స్ వస్తే ఈ ట్రాక్టర్స్, మెకనైజేషన్, ఇవన్నిటికీ రిపేర్లు అవన్నీ కూడా ఒక హబ్ గా తయారవుతుంది. వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంటే ఆ వర్క్ బోర్డ్ ల్యాండ్ పెట్టి అక్కడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈ బేస్ లో ఈ 175 ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ చేయండి. సాగునీటి రంగానికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ 25 ప్రాజెక్టులతో కూడిన ఇరిగేషన్ క్యాలెండర్ను సీఎం విడుదల చేశారు. జూన్ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలన్నారు. వెలిగొండ, హంద్రేనివా, వంశధార వంటి కీలక ప్రాజెక్టులకు నిర్దిష్ట గడువులు ప్రకటించారు. నీటి పన్ను వసూళ్లు, వినియోగం జిల్లాలకే ఇస్తున్నామన్న సీఎం వాటికి తగిన మార్గదర్శకాలు తయారు చేయాలని ఆదేశించారు. కాలువల గేలువలకి వీళ్ళు డబ్బులు కడుతున్నారు, అది కాలువలు రిపేర్ చేయడానికి మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నాం. ఎటు మీరు ఏం చేయడంలో మనం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా 370 కోట్లు ఇచ్చాం. వాళ్ళు కలెక్ట్ చేసుకొని అక్కడ ఖర్చు పెడితే మనకు చాలు. ఇప్పుడు పంచాయతీరాజ్లో 90% చేశారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 80% చేశారు, వాటర్ రిసోర్స్ అసోసియేషన్ 0. సెట్ కావాలి అన్ని వ్యవస్థలు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేస్తూ 1.03 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, 10,000 కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను గరిష్టంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేట్ చేసుకునే ప్రాజెక్ట్స్ మనం రాలేదు. 1,20,000 crores మనం వీఆర్ ఏబుల్ టు క్లెయిమ్. అది రికార్డు మీద ఉంది తప్ప, పేపర్ మీద ఉంది తప్ప మెటీరియలైజ్ కాలేదు. మినిస్టర్స్ కూడా నోట్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని మనం ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉండాలి. అవి కూడా ఉపయోగించుకోకపోతే మనకి ఇబ్బంది వస్తుంది. ఆల్ మినిస్టర్స్ అండ్ కలెక్టర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రత్యేకంగా సెక్రటరీస్. ప్రతి నెల 1,00,000 కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయని సీఎం వివరించారు. నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఏపీలో ఇన్విజిబుల్ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు పోలీసు శాఖకు స్పష్టం చేశారు. సాంకేతికతను ఆయుధంగా మలుచుకొని నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకునే లక్ష్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఏపీకి వస్తున్న పెట్టుబడిదారుల నమ్మకానికి కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యతని తేల్చి చెప్పారు. గతేడాదితో పోలిస్తే నేరాల రేటు 11.5% తగ్గడం శుభపరిణామమని ప్రశంసించారు. పోలీసులు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కలెక్టర్ల సదస్సు చివరిలో జిల్లాల ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రజెంటేషన్ ఇచ్చారు. నేరాల తగ్గుదలలో శ్రీకాకుళం జిల్లా 34.7%తో అగ్రస్థానంలో నిలవగా నంద్యాల, మార్కాపురం, కృష్ణా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్య డేటాను పరిశీలిస్తే మహిళలపై జరిగే తీవ్రమైన నేరాలు 73.3% తగ్గినట్లు డీజీపీ తెలిపారు. నేర పరిశోధనలో టెక్నాలజీ వినియోగానికి ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన సీసీటీవీ 360 ప్రాజెక్టు రోల్ మోడల్ గా నిలిచింది. 10,000 కెమెరాల నిఘాతో కేవలం 2 నెలల్లోనే 58 కేసులను ఛేదించినట్లు సిపి రాజశేఖర్ బాబు వివరించారు. ఈ మోడల్ ను రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తున్నారని గుర్తు చేసిన సీఎం శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే వారిలో మరింత విశ్వాసం కలుగుతుందన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఆ జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్, ప్రజాప్రతినిధులు మంచి పనులకు పొలిటికల్గా ఎంతవరకు ఇన్వాల్వ్ చేయాలని చేసి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి జరిగే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కలెక్టర్స్ నేను చూశాను, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ప్రాజెక్ట్ చెప్తారు, పరిగెత్తు వాళ్ళు ఓనర్షిప్ చేసుకుంటున్నారు. అలాంటి జిల్లాల వల్ల
వచ్చే ఇన్వెస్టర్స్లో కూడా వారిలో చాలా వరకు పాజిటివ్ యాటిట్యూడ్ వస్తూ ఉంది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సామరస్య పేరుతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ వల్ల కుల హింస ఘటనలు నివారించినట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా ఎస్సీ ఎస్టీలపై నేరాల సంఖ్య 30% తగ్గడం గమనార్హం. సామాజిక మాధ్యమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ అశాంతికి తావులేకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలో రక్షిత రహదారి ప్రాజెక్టు కింద రోడ్డు ప్రమాదాలు తగ్గించినట్లు సమావేశంలో తెలిపారు. మూలం మలుపుల వద్ద అడ్డంకులు తొలగించి స్పీడ్ బ్రేకర్లకు రేడియం పోతపోయడం ద్వారా ప్రమాదాలను 20% తగ్గాయని వివరించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. తిరుపతిలో రహదారి భద్రతపై చంద్రబాబు ప్రత్యేక నివేదిక కోరారు. ఆధునిక కాలంలో పెను సవాలుగా మారిన సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక సైబర్ వార్ రూమ్ ఏర్పాటు కానుంది. సైబర్ నేరగాళ్ల బారి నుంచి 116 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేయడంలో విజయం సాధించినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపుతూ 50,000 కేజీల దొంగలను పట్టుకోవడమే కాకుండా 91% కన్విక్షన్ రేటు సాధించడం విశేషం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా నేడు బీఆర్ఎస్ కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది. బండి సంజయ్ని ఉద్దేశించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయన క్యాంపు కార్యాలయంతో పాటు అక్కడే ఉన్న వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. దోషులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ప్రజలతో పాటు వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్కు స్వచ్ఛందంగా మద్దతివ్వాలని కోరారు. బీఆర్ఎస్ శ్రేణులు సైతం శాంతియుతంగా బంద్లో పాల్గొనాలని గంగుల కోరారు. దాడి వెనుక కాంగ్రెస్ హస్తముందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ బంద్ను అడ్డుకుంటామని బీజేపీ ప్రకటించింది. బీఆర్ఎస్ బంద్తో కరీంనగర్ ప్రజలకు సంబంధం ఏంటని ప్రశ్నించింది. ఇవాళ బీజేపీ గుండాలు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో దాడి చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మీరు మాత్రం ఇష్టం వచ్చిన ఆరోపణలు మీరు చేయొచ్చు, కానీ మేము ఆరోపణలు చేస్తే మాత్రం మీరు బలదగించి మా మీద అటాక్ చేస్తారని అడుగుతున్నారు. అసలు ఇవాళ మొత్తము ఈ కరీంనగర్ నగరం ఇంత భ్రష్టపడ్డానికి కారణము మీరే. ఏకైక వ్యక్తి మీరు ప్రోత్సహించాల్సింది సైనికులనా మంచి పని చేయడానికి ప్రోత్సహిస్తారా, లేకపోతే గుండాలను ప్రోత్సహించి మొత్తం ఈ కరీంనగర్ కేంద్రాన్ని నాశనం చేయాలని చెప్పి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే నువ్వు ప్రజా శ్రేయస్సు కోరుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినట్లయితే, కౌశిక్ రెడ్డి అయినట్లయితే అసలు బంధునివ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రజలను వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటటువంటి ఒక కుట్ర ఈ బీఆర్ఎస్ గూండాల ఆలోచన విధానంలో దాగుంది. ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చేపట్టిన బైక్ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం 1,000 కోట్ల రూపాయల నిధులు ఇస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును పార్టీ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రాకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వాస్తవం. 10,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కోసం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ కేంద్ర ఏసీసీ భవన్కి మూటలు చెప్పే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. మేము అబద్ధం నిధులు ఇస్తే వీళ్ళు వాళ్ళ పార్టీ నడుపుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నిధులు వస్తూ ఉన్నారు. జూరాల కాకుండా శ్రీశైలం నుంచి నీరు తీసుకోవాలన్న బీఆర్ఎస్ నిర్ణయం చరిత్రలో క్షమించరానిదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ స్థాపన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన పేరుతో సభ నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి జీవో ఇచ్చినట్టు జూరాల నుంచి నీరు తీసుకుని ఉంటే మొత్తం పాలమూరు జిల్లాకు ఇప్పటికే సాగునీరు అందేదన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా పాలమూరులో 1 ఎకరా కూడా కృష్ణా నీరు అందలేదని ఆరోపించారు. 10 ఏళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన కమిషన్ల కోసం కాంట్రాక్టర్తో కుమ్మక్కై నీరు కింద నుంచి కాకుండా పైనుంచి తీసుకునేలా ప్లాన్ చేశారని విమర్శించారు. జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారని బీఆర్ఎస్ను కవిత ప్రశ్నించారు. దసరాలోపు లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ కట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తారని కవిత హెచ్చరించారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగాలని ఎంపీ డీకే అరుణకు విజ్ఞప్తి చేశారు. జాతీయ హోదా అడగకపోతే బీజేపీని పాలమూరు పొలిమేర వరకు తరిమి కొడతామని కవిత హెచ్చరించారు.
కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో సచివాలయంపై డ్రోన్ కలకలమంటూ వచ్చిన వదంతులపై ప్రభుత్వం సీరియస్ అయింది. శాంతి భద్రతలపై కీలక చర్చ జరిగే సమయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారని పోలీసులు నిర్ధారించారు. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న విమానాన్ని డ్రోన్ కలకలంగా తప్పుడు ప్రచారం చేశారని గుర్తించారు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ల సదస్సు అంశం మళ్లించేందుకే కొందరు తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తిరుమల కొండపై కృత్రిమ మీద అద్భుతాలు సృష్టిస్తోంది. ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు సామాన్య భక్తులకు వరంగా మారింది. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే సమయం 63.33% తగ్గిందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. గతంలో దర్శనానికి సగటున 24 నుంచి 36 గంటలు పట్టేదని, ఇప్పుడు అది 6 నుంచి 14 గంటలకు తగ్గిందని చెప్పారు. 7-8 నెలల్లో తిరుమలలో పరిమితికి మించిన క్యూలైన్లు లేవని, భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన వైకుంఠ ఏకాదశి, రథసప్తమి పర్వదినాల్లో కూడా దర్శనాలు సాఫీగా నిర్వహించగలిగామని టీటీడీ అదనపు ఈవో తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఐసీసీసీపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ తరహా కమాండ్ సెంటర్లను ఇతర ప్రధానాలయాల్లో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రపంచానికి చాటేలా టీటీడీ రూపొందించిన గంటన్నర నిడివిగల డాక్యుమెంటరీ కలెక్టర్ల సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల క్రితం తనను రక్షించాలని ఒమన్ నుంచి షానవాజ్ ఓ వీడియో సందేశాన్ని పంపించారు. వెంటనే స్పందించిన పవన్ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు షానవాజ్ను కాపాడి విమానంలో ఢిల్లీకి పంపారు. ఆమెను అక్కడి నుంచి జనసేన నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చారు. తనను కాపాడిన పవన్ కళ్యాణ్కు షానవాజ్ కృతజ్ఞతలు తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు షానవాజ్ను భారత్కు పంపిన రాయబార కార్యాలయ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఎక్స్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా మద్దతు నిజమే అని తేలింది. పాక్ సైన్యానికి ఆన్సైట్ సాంకేతిక సహకారం అందించిన విషయాన్ని చైనా అధికారికంగా ధృవీకరించింది. యుద్ధంలో తాము పాకిస్తాన్ స్థావరంలో ఉండి పనిచేసినట్లు చైనా ఏవియేషన్ ఇంజనీర్ పేర్కొన్న ఇంటర్వ్యూను చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ ప్రసారం చేసింది. 50 డిగ్రీల ఎండలో సైరన్ల మోత మధ్య తాము రూపొందించిన J-10CE యుద్ధ విమానాలు పూర్తి సామర్థ్యంతో పనిచేశాయని చైనా ఇంజనీర్ తెలిపారు. తమ విమానాన్ని ఒక బిడ్డలా పెంచి పాకిస్తాన్కు అందించామని, యుద్ధంలో అది అద్భుత ఫలితాలను ఇచ్చిందన్నారు. J-35 స్టెల్త్ బాంబర్లను పాక్కు విక్రయించేందుకు చైనా మార్కెటింగ్ చేసుకుంటోందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. చైనా తమ సాంకేతికత గొప్పదనాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. భారత వాయుసేన జరిపిన దాడుల్లో పాక్లోని ఉగ్రవాద స్థావరాలు, కీలక ఎయిర్ బేస్లు దెబ్బతిన్నాయి. ఈ దాడులను పసిగట్టడంలో చైనా రాడార్లు ఘోరంగా విఫలమయ్యాయి. హార్ముజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అర్ధరాత్రి జరిగిన ఈ పోరులో 2 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడులు చేసింది. దిగ్బంధనాన్ని ధిక్కరిస్తూ ఈ ట్యాంకర్లు ఒమన్ గల్ఫ్ మీదుగా ఇరాన్ నౌకాశ్రయానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా నౌకాదళానికి చెందిన FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు ట్యాంకర్ల చిమ్నీలపై దాడులు చేసి అవి ముందుకు కదలకుండా చేశాయి. మే 6న కూడా ఇరాన్ పోర్టుకు వెళ్తున్న MT హస్నా ట్యాంకర్ అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. UAEపై శుక్రవారం క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయి. యుద్ధాన్ని ముగించేందుకు తాము పంపిన 14 పాయింట్ల ప్రతిపాదనలపై ఇరాన్ స్పందన కోసం అమెరికా వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో శాంతి ప్రయత్నాలకు ఆటంకంగా మారింది.